గైస్ వీడియోస్ అప్లోడ్ చేయకైతే 4 డేస్ అయితే అవుతుంది. అందుకే గివ్ అవే ప్లానింగ్‌లో పడి వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయట్లేదు. సో, ఇక నుండి అయితే 2 డేస్‌కి ఒక వీడియో అయితే పక్కాగా అయితే వస్తుంది. ఒక గివ్ అవే అయితే క్రేజీగా అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. సో, మన 10,000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయడానికి కేవలం 40 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. అందుకే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని పనుండని ఆలో పెట్టుకొని ఒక క్రేజీ గివ్ అవే అయితే ప్లాన్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ మూవీ అప్డేట్స్ సిద్ధార్థ గారు హీరోగా యాక్ట్ చేసిన మిస్ యూ మూవీ. సో, ఈ మూవీ ఎప్పుడో అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది కానీ కొన్ని కారణాల చేత అయితే ఈ మూవీ అయితే పోస్ట్‌పోన్ అయితే అయింది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. జనవరి 26న అయితే కన్ఫర్మ్‌గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ బచ్చల మల్లి మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి అల్లరి నరేష్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. గైస్ అఫీషియల్‌గా డేట్‌ని కూడా అనౌన్స్ అయితే చేశారు. మనకి జనవరి 9న అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మంజు వారియర్ అండ్ విజయ్ సేతుపతి గారు హీరోగా యాక్ట్ చేసిన విడుదల 2 మూవీ. సో, ఈ మూవీ మనకి నిజంగానే థియేటర్‌లో మంచి హిట్ టాక్‌తో అయితే థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. గైస్ అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. మనకు జనవరి 17 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే జీ5లో అయితే మనకు విడుదల పార్ట్ 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ఉపేంద్ర గారు హీరోగా యాక్ట్ చేసిన యువై మూవీ. సో, ఈ మూవీ మనకి నిజంగానే థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. తెలుగు, తమిళ్ అన్ని లాంగ్వేజ్ కలిపి మనకు సన్నెక్స్ వాళ్ళే తీసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జనవరి 15 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే సన్నెక్స్‌లో అయితే మనకు యువై మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళైతే మనకైతే కన్ఫర్మ్‌గా అయితే యువై మూవీ వచ్చేసి మనకు జనవరి 15 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మనమే మూవీ. సో, ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ చాలా సార్లు అయితే పోస్ట్‌పోన్ అయితే అవుతూ వస్తుంది. అందుకే ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు కాకుండా మనకు సోనీ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఎటువంటి డేట్స్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు. కానీ ఈ మనకు జనవరి మంత్‌లోనే ఎప్పుడైనా సడన్‌గా అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేయవచ్చు. సో, కన్ఫర్మ్‌గా అయితే ఈ జనవరి మంత్‌లో అయితే ఎప్పుడైనా మనకు సడన్‌గా అయితే రిలీజ్ అయితే కావడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో, వాళ్ళు డేట్ అనౌన్స్ చేసినప్పుడు వీడియో అయితే చేస్తాను. అంతవరకు అయితే ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేయండి. లాస్ట్ మూవీ అప్డేట్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు హీరోగా యాక్ట్ చేసిన పుష్ప 2 మూవీ. సో, ఈ మూవీ మనకి నిజంగానే థియేటర్‌లో 1700 కోట్లు కలెక్ట్ చేసి మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకి జనవరి 29న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, పుష్ప 2 మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. థియేటర్‌కి వెళ్ళి చూసినా కానీ మనకి ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే మళ్ళీ చూద్దామని వెయిట్ అనేది చేస్తున్నారు. మనకు జనవరి 29న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు పుష్ప 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, ఈ మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ అయితే 10,000 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరగా అయితే ఉంది. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనకైతే ఒక గివ్ అవే అయితే క్రేజ్‌గా అయితే ప్లాన్ అయితే చేస్తున్నాను. సో, మీకు ఆ గివ్ అవే కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోతో అయితే అప్డేట్ అయితే చేస్తాను. సో, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి.